పునరుద్ధాన దినం. దేవుడు మనకు ఒక దినాన్ని ఇచ్చాడంటే అది కూడా ఒక దేవుని వరమే. దేవుడు మనకు దినాన్ని బహుమానంగా ఇచ్చినాడంట. ఆయుష్కాలముగా దేవుడు మనకిచ్చిన దినము ఈ యొక్క ఆరాధన దినం, పునరుద్ధాన దినం. ఇక్కడ మనము ప్రభువుని ఆరాధించిన మనం ప్రభు బల్లో పాలు పొందే ముందుగా చదువుకున్న భాగములు మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్న భాగం ఏంటంటే ఒకటి యేసుక్రీస్తు తన దాసులకు కన్నుపరుచుటకు అనే మాట. కన్నుపరుచుట. యేసుక్రీస్తు మరి ప్రభునేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు. దాసులు, ఆయన దాసులు, అపవాది దాసులు, మనుషులకు దాసు, అనేక రకాల మనం పదాలు విన్నాం. ఎలాంటి దాసులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ దాసులుగా మనం ఉన్నాం, ఎవరికి దాసులుగా ఉన్నాం, అది మనం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకొని దేవుడు కోరే దాసులుగా మనం ఉండాలని ఆశిస్తున్నాం. అలాగ ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం. అలాగే సమయంలో ఇక్కడ తన దాసులకు కన్నుపరుచుట అనే పదం మనం ధ్యానం చేద్దాం. కన్నుపరుచుట. ఇక్కడ మనము దేవుడు కనుపరిచే దేవుడు. ఇక్కడ ఏం కనపరుస్తున్నాడు చెప్పండి. ఒకటో విషయంలో ఏం కనపరుస్తున్నాడు, ఎవరికి కనపరుస్తున్నాడు చెప్పాలి. ఎవరు చెప్పండి. ఏం కనపరుస్తున్నాడు ఇక్కడ? ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. త్వరలో సంభవింపనే ఉన్న వాటిని కనపరుస్తుంది. అది ప్రత్యక్షత అక్కడే ఉంది కదా. తన దాసులకు దేవుడు ఆయన కనపరచుటకు, దేవుడు ఆయనకు అనుగ్రహించిన కనుపరచుటకు, అక్కడే మనకు ఆన్సర్ ఉంది. కనుపరచుటకు దేవుడు ఆయన ఈ ప్రత్యక్షతను ఎందుకు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడిందంటే, యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన తన దాసులకు ప్రత్యక్షపరచాడు. అంతేకాదు ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 7వ అధ్యాయంలో, తండ్రి నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో, నువ్వు నాకు ఎట్టి మహిమ ఇచ్చావో అదే మహిమతో ఇప్పుడు వీళ్ళను కూడా మహింపరుస్తాను. నువ్వు నాకు మహిమ ఇచ్చావు కదా, నేను వీళ్ళకు కూడా మహిమ ఇస్తాను, వీళ్ళని కూడా మహింపరచు. అట్లాగా అంటే ఏ ప్రత్యక్షత అనేది దేవుడు అనుగ్రహిస్తే ఈ ప్రభు యేసుక్రీస్తు వారు తన దాసులని ఎవరికి ప్రత్యక్షత? ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో ఎవరికి? యోహానుకి ప్రత్యక్షత. కాబట్టి యోహానుకు ప్రత్యక్షించినాడు ఇక్కడ. అంటే దేవుడు ప్రత్యక్షత కనపరిచినాడు. పరిశుద్ధ గ్రంథంలో వస్తే ఆయన దేవుని వాక్యంలో ప్రేమను కనపరిచాడు. మన ఆరాధన చూస్తూ ఉన్నాం, ప్రేమను కనపరిచాడు. ఇంకేం కనపరిచాడు? దేవుడి గ్రంథంలో మోషేకి మహిమను కనపరిచాడు. ఆకాశంలో ఉండి మహిమను కనపరిచాడు. ఇంకా తర్వాత ఏమన్నాడు? నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచదు. నిర్గమ 3:10 మంచితనం, గుడ్నెస్, మంచితనాన్ని కనపరిచాడు మోషేకి. తర్వాత కృపను కనపరిచాడు, విశ్వాస్యతను కనపరిచాడు. అలాగే దేవుని వాక్యం రాయబడింది ఎజ్రా 9:9 దయను కనపరుస్తూనే ఎజ్రా భక్తుడు అంటాడు, నీ రక్షణ కనపరుచుతవి. కాబట్టి ఇంకా దేవుడు రక్షణ లేని వాళ్ళకి రక్షణ కనపరుస్తున్నాడు. రక్షణ పొందామంటే కనపరిచాడు, రక్షణ ఇచ్చాడు, పొందుకున్నాము. ఇంకా రక్షణ లేకపోతే దేవుడు రక్షణ కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన నా రక్షణ తను చూపిస్తా, నా రక్షణ కోరుకుని వానికి నేను రక్షణ ఇస్తా, నా రక్షణ కనపరుస్తా అన్నాడు. కాబట్టి దేవుడు ఆ రక్షణ, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచి తిని, కనపరిస్తేనే చూసగలిగినాడు. ఎవరా చూసిన వ్యక్తి? సిమియోను. చూపించిన వ్యక్తి ఎవరు? దేవుడు. అంటే దేవుడు రక్షణను చూపించాడు, కన్నులారా చూశాడు సిమియోను, లూకాసు వార్త 2వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనము దేవుడు చూపించేవి ఇంకా అనేకమైనవి ఉన్నాయి చాలా. అయితే ఇప్పుడు మనము కనపరచాలి అంటే దేవుడు కనపరిచే ఇంకా ఉన్నాయి. మనము దేవునికి కనపరచాలని ఆశిస్తున్నాడు. ఏమి కనపరచకూడదో నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి బైబిల్లో. కనపరచకూడనివి ఉన్నాయి, కనపరచవలసి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం కనపరచకూడని చూస్తే, ఒక వ్యక్తి 40 దినాలు తాను అగపరుచుకుంటూ వచ్చాడు. ఎవరు వ్యక్తి? గొల్లియాతు, ఫిలిష్తీయుడైన. 40 దినాలు మీలో ఒకరు రండి నన్ను జయించండి. తనకు లాజిక్గా వేశాడు, మీలో ఒక్కరు రండి, ఎవరు అన్నాడు? మీరందరు రండి నేను జయిస్తానులా. అవునా? ఒక్కరు రండి జయిస్తాడు. అందరూ వస్తే గొల్లియాతు కూడా ఏం చేయలేదు కదా. బలవంతుని బలమైన సర్పము చిన్న చీమల చేత జిక్కి చావలేదా సుమతి పద్యం ఉంటుంది కదా. చిన్న చీమలతో బలమైన సర్పం ఏమైంది? చనిపోయింది. అందుకే కనుక గొల్లియాతు ఇట్లా బలి తెలివిగా అన్నాడు, మీరు ఎవరైనా రండి, ఎంతమంది అయినా రండి అల్లా, వీళ్ళు ఎవరైనా ఒక్కరు రండి, ఒక్కరు రండి. కాబట్టి అందుకే ఒక్కరు కూడా లేరా అంటే ఒక్కరు కూడా లేరు. చివరికి ఒక్కడు ఉన్నాడు దేవుని ఏర్పాట్లో, ఒక్కడే దావీదు. కాబట్టి ఇక్కడ గమనిస్తే అలాగా ఆ కనపరుచుకునేది కూడా అది నెగిటివ్. మనం ఒక గొల్లియాతులా కనపరుచుకోకూడదు. మనం గొల్లియాతులా కనపరచుకోకూడదు. మనం యేసు ప్రభు కనపరుచుకున్నాడని గలతీ అపోస్తలుల 1వ అధ్యాయం ఉంటుంది. ఆయన మరణం పొంది శ్రమపడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత
ఆయన కనపరుచుకున్న అది దైవికమైన యేసు ప్రత్యక్షతలు అంటారు వాటిని. 40 దినాల్లో పునరుద్ధరణ అయిన తర్వాత ప్రత్యక్షతలు పోయిన వరకు మనం కొన్ని చూసాం. అయితే ఇప్పుడు నెగిటివ్గా ఏం కనపరచకూడదు మన జీవితంలో, ఏం కనబడకూడదు మనలో అంటే ఒకటి తీయదులు వినండి. 1 రాజులు 21:11 మనష్షే చెడు నడత కనపరిచాడు దేవుని దృష్టికి. చెడు నడత కనపరిచాడు. ఎవరు కనపరిచిన వ్యక్తి ఎవరు? అభిషేక్ మనష్షే ఎవరు కుమారుడు? వాళ్ళ తండ్రి కుమారుడు అంటారా? మనష్షే ఎవరు కుమారుడు? తండ్రి పేరేంటి? ఇజికియా కుమారుడు మనష్షే. ఏదో రాజు ఇజికియా కుమారుడు మనష్షే. ఈ మనష్షే చెడు నడత కనపడి తండ్రి మంచోడు. తండ్రి ఎవరు? ఇజికియా చాలా మంచోడు ఆత్మీయంగా. చివరిలో చిన్న పొరపాటు ఉంటుంది కానీ ఆయన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇజికియా జీవితం ఆత్మీయమైన రాజు, గొప్ప రాజు. అలాంటి మంచివాని గర్భాన చెడ్డోడు పుట్టాడు. ఆ చెడ్డోడు ఎవరంటే మనష్షే. 1 రాజు 21:11 చెడుతనం కనపరిచాడు దేవునికి. దేవుడు చెడుతనం కనపరచాలని కోరుతున్నాడా? కాదు. దేవుడు గుడ్నెస్, ఆయన మంచితనం కనపరిచిన దేవుడు. ఆయన ప్రజలమైన మనము కూడా మంచితనం కనపరచాలి. విధానాల్లో క్రైస్తవుల మంచితనం కనబడుతుందా? బహుగా రేరు, కొద్ది మందిలో. ఎక్కువ మంది ప్రపంచంలో చూస్తే క్రైస్తవుల్లో మంచితనం కనపడతలేదు. అందుకే అంటాడు గాంధీ గారు, ఐ లవ్ జీసస్ క్రైస్ట్, ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు. అంటే నేను క్రీస్తుని ప్రేమిస్తాను కానీ క్రైస్తవులు అంటే నాకు అసహ్యం అన్నాడు. నేను ప్రేమించను అన్నాడు. ఐ హేట్ అంటే ద్వేషించడం, ద్వేషిస్తానంట. అంటే కారణం ఏంటంటే దానికి అర్థమైంది మనకు, దానికి వివరించాల్సిన పని లేదు. అంటే లోకంలో చాలామంది, అంటే అందరూ అట్లా కాదు, మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ప్రేమించి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, తమ ప్రాణాలు అర్పించే క్రైస్తవులు ఉన్నారు, మంచివారు. అందులో ఎగ్జాంపుల్ డాక్టర్ థామస్ అల్వాడ్, ఇక్కడ మన ఒరిస్సా రాష్ట్రంలో అగస్టిన్, ఎవరంటే నేను డాక్టర్ స్టెల్లా నేమ్స్ మర్చిపోయి, ఎవరు అంట, గ్లాడీ స్టైన్స్ ఆమె లేడీ, ఆ హస్బెండ్ పేరు గ్రహన్ స్టైన్స్. కరెక్ట్, గ్రహన్ స్టైన్స్ సార్. వాళ్ళు మంచి మిషనరీలు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఇంకా మన టైం జరిపి వివరించాలంటే అంత మంచి వాళ్ళు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి, కుష్ఠరోగులు మనం వెళ్ళడానికి ఇష్టపడం కానీ చూడడానికి ఇష్టపడం. మాచర్లలో ఉంటుంది సాగరల్లి రోడ్లు, మాచర్ల సాగర్ కాదు, సిగిరిపాడు రోడ్లు, మార్కప్ రోడ్లో ఉంటుంది. ఆ పేరే దానికి పేరు పెట్టారు. ఆ పేరు ఆ కుష్ఠరోగుల కాలం స్వార్థకి వెళ్ళాం. లోపలికి వెళ్తే అందరూ కుష్ఠులే, ఆ కాలనీ మొత్తం కుష్ఠులే, ఆ ఏరియా మొత్తం కుష్ఠులే. వాళ్ళకి వెళ్ళి స్వార్థ చెప్తా, వాళ్ళకి కరపత్తులు ఇచ్చి, వాళ్ళకి ఏదో కొన్ని ఫ్రూట్స్ అయ్యి కొన్ని వచ్చేసి స్వార్థ టీమ్గా వెళ్ళినప్పుడు ఆ స్వార్థ టీంలో పరిచయకి వెళ్ళాం. అంటే ఆ మొత్తం అందరు కుష్ఠులే, ఆ కాలనీ కుష్ఠు కాలనీ పేరు కూడా బైబిల్లో పేరు పెట్టారు. అంటే అట్లాంటి వాళ్ళు చూడడానికి ఏర్లని ముడిచిపోయి ఉంటాయి, వాళ్ళ కుటుంబంలోకి భయంకరం ఉంటాయి, కాళ్ళు బొట్టనేళ్ళు చీము గారుతున్న నేత్రులు భయంకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తే అంటే అలాంటి వాళ్ళ మధ్య వాళ్ళకి ఎంత ఎంత మంచితనం ఉంటే వాళ్ళు ప్రేమించి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా వాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నారంటే ఎంత మంచితనమో. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు, మనం చెప్పండి చాలామంది ఉన్నారు. సరే, అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఏంటంటే ఇక్కడ చెడుతనం కనపడతా వచ్చింది. ఎవరిలో? మనుష్యలో చెడుతనం మనలో కనబడకూడదు. చెడుతనాన్ని అసలు మనకు కనబడకూడదు. మనలో కనబడడం దేవుడు కోరుకోట్లా. ఒకవేళ చెడుతనం ఉందా దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ప్రభువు రక్తంలో కడిగి వేసుకోవాలి. ఇంకోటి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏం కనబడకూడదు? మొదటిగా నెగిటివ్ విషయాలు మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 1:4 రాజు ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం ఎవరా రాజు పేరేంటి? అశ్వరోష్. ఆయన ఏం చేశాడంటే రాజ్యం యొక్క ప్రభావం, ఘనతను, ఐశ్వర్యమును, ఆ విందు యొక్క ఆధిక్యతను కనపరచాలని అన్నాడు రాయుడు. కనపరచుట, ఏం కనపరచమన్నాడు? రాజ్యం యొక్క ప్రభావం, ఘనత, ఆధిక్యత అవి కనపరచాలని. చివరికి రాణి వస్తీ యొక్క సౌందర్యం కూడా కనపరచాలని కూడా. ఎంత అజ్ఞానం చూడండి. తన భార్య సౌందర్యాన్ని ఎదుటివారు కనపరచడం ఏంటి? ఎంత అజ్ఞానం. అది భార్య సౌందర్యం భర్తకే కనపడదు, కానీ భార్య సౌందర్యం ఇతరులకు కనపరచడం ఏంటి? అజ్ఞానం. అందువల్ల ఒక భయంకర నష్టం జరిగింది. వస్తీ కూడా గర్వము, అక్కడ వస్తీ తొలగించబడడం, ఒక నష్ట కార్యం జరిగింది. సరే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏంటంటే అలా కనపరచాలనుకున్నాడు, నష్టపోయిన సమయం వచ్చే సందర్భం కూడా అక్కడ రాయబడి 1వ అధ్యాయం ఇస్తారు కదా, 1వ అధ్యాయంలో. ఇంకో సందర్భం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథంలో 3:1 అక్కడ ఏం రాదంటే ఇక్కడ సాతానే కనపరుస్తున్నాడు. ఇదిగో ప్రధాన యాజకుడైన యెహోషువ ఏ వస్త్రాలతో ఉన్నాడు? మలిన వస్త్రాలతో ఉన్నాడు. సాతాను ఫిర్యాదే కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు గద్దించి అతని మలిన వస్త్రాలు విడిపించి ఇప్పుడు ఏ వస్త్రాలు? మరలా ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించినారు. అంటే ఎవరు కనపరుస్తున్నారు అక్కడ? సాతాను కూడా కనపరుస్తున్నాడు. చూడండి, కొన్ని సందర్భాలు సాతాను కూడా మన చెడుతనం కనిపిస్తాడు. డీల్ మూడి దగ్గరికి వచ్చి లిస్ట్ అంతా చూపించి కనపరిచాడు. ఇదిగో ఈ లిస్ట్ అంతా నువ్వు చిన్నప్పుడు చేసిన పాప ఇదంతా లిస్టు చూపించాడు, కనపరిచాడు. అది వాస్తవమే అన్నాడు, ఒప్పుకున్నాడు.
అయితే ఆ రెడ్డింగ్ బాటిల్, టేబుల్ మీద రెడ్డింగ్ బాటిల్తో ఆ పైనుంచి కిందాక పోసేసి, అయ్యా ఇదంతా వాస్తవమే, నువ్వు కనపరిచింది చూపించింది మొత్తం వాస్తవమే, అయితే యేసయ్య శిలువ రక్తం ఇచ్చి ఆ రక్తంతో నా పాపం అంతటిని కొట్టేసాడు పో అన్నాడు. వెళ్ళిపోయాడు సాతాను. అంటే చూడండి, సాతాను కనపరుస్తాడు, ఇక్కడ కనపరచలా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడి దగ్గర మలిన వస్త్రం అంటే తన జీవితం కొద్దిగా మలినం ఉంది, ఏదో దేనివల్ల మలినమైంది అది చూపించాడు, కనపరిచాడు సాతాను. మన జీవితాలు మలినం కనపడకూడదు, మన జీవితాలు చెడుతనం కనపడకూడదు, మన జీవితాలు పాపం కనపడకూడదు, దేవునికి అయిష్టమైన ఏది కూడా మన జీవితాల్లో కనపడకూడదు. ఇప్పుడు కనబడవలసిన ఏంటి? ఏమి కనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు? మన ప్రభువు అయితే ప్రత్యక్షతలు కనపరుస్తున్నాడు, అనేక మహిమను, అనేక మంచితనం కనపరుస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయన బిడ్డలు మనం ఏం కనపరచాలి? నెంబర్ 1 రండి, మొదటి సంగతి లూకా సువార్త 5:14. లూక్ గాస్పుల్ 5:14. పిల్లలందరూ తీయని బయలు ఒకేసారి మంచి తాగి వచ్చేసి కూర్చోండి, గట్టి తిరగొద్దు, కూర్చోండి. చివరి ఆశ్రయ ప్రార్థన వరకు చదవండి. 5:14 లూకా 5:14. అప్పుడు ఆయన ఎవరు చెప్పకుండా వెళ్ళి వారికి సాక్షార్థమై దేహమును, ఇక్కడ గమనించండి, యాజకుడు కనపరుచుకుని తర్వాత కానుకలు సమర్పించమని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్తున్నాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? కుష్ఠరోగితో చెప్తున్నాడు. కుష్ఠరోగి, వాస్తవానికి కుష్ఠరోగం అనేది అది శాపగ్రస్తమైన డిసీజ్. అదేదో మనం వ్యాధులు మామూలుగా వచ్చే కలుషితం కాదు కానీ, ఎందుకంటే బైబిల్లో ఉదాహరణకు 3 సందర్భాలు చూస్తాం. ఒక సందర్భం అక్కడ మనం గేహాజీతో ఎలీషా అన్నాడు, నీవు నీ సంతతి సర్వకాలము కుష్ఠరోగులే ఉంటారు. ఎందుకంటే ఏం చేసిన అక్కడ అతను ఎలీషా ప్రభు తొద్దని దాన్ని పరిగెత్తుకుని వెళ్ళి నయమానిచ్చే దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకుని ఎక్కడికి వెళ్ళలేదు, అబద్ధం ఆడు కదా. అందువల్ల అప్పుడు ఆ వ్యక్తికి సదాకాలం ఏంటది శాపం, అది తన సంతతికి కుష్ఠరోగం. ఒక సందర్భం. రెండో సందర్భం సంఖ్యాకాండ 12వ అధ్యాయం. ఏంటో చెప్తారా? సంఖ్యాకాండ 12వ అధ్యాయం. మిరియాముకి ఎందుకు కుష్ఠరోగం? మోషే మీద సన్నిగిరింది, అహరోను మిరియాములు. అక్కడ ఆమెకు కుష్ఠ కలిగింది. మళ్ళీ మోషే ప్రార్థించాడు, ప్రభు క్షమించి మళ్ళీ 7 దినాలు ఎలుపుట ఉంది. ఆమెకు కూడా అక్కడ కుష్ఠరోగం. ఇంకో సందర్భం ఉజ్జియా. ఎక్కడ ఉజ్జియా కుష్ఠరోగం సందర్భం? ఎక్కడ ఆయన బలిపీఠం ఎక్కి ఏం చేస్తున్నాడు? అది యాజకులు చేసే పని, తన సాహసించి తాను దూపం వేస్తున్నాడు. అప్పుడు ఆయన నొసట కుష్ఠం పుట్టగానే ఆయనంతటా ఆయన భయపడి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ గమనించినట్టే 3 సందర్భాలు కూడా, అంటే ఈ డిసీజ్ అనేది ఎలాంటిదంటే కల్తీ ఆహారాన్ని బట్టి వచ్చేది కాదు, కానీ అది ముఖ్యంగా కుష్ఠరోగం అనేది శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి వచ్చేది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగం ఉన్న వ్యక్తి ఏమన్నాడు? మరొక సందర్భం ఉంటుంది, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు, కుష్ఠరోగం అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు, అందుకే ఆ పదం వాడాడు ఆ వ్యక్తి. నాకు ఇష్టమే అన్నాడు. ఎవరికి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే అన్నాడు. స్వస్థపరిచాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తాం, ఈ కుష్ఠరోగి బాగుపడ్డాడు. వెంటనే యేసుప్రభువు అన్నాడు, నువ్వు వెళ్ళి ఏమి కనపరచాలా? ఎవరికి కనపరచాలా చెప్పండి? ఎవరికి? ఏమి? యాజకునికి కనపరుచుకోవాలి. ఎవరికంటే యాజకునికి. ఏమి కనపరుచుకోవాలి? నీ దేహం కనపరుచుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, కుష్ఠం ఉంటుంది, నొసట కుష్ఠం ఉంటుంది, దేహానికి కుష్ఠం ఉంటుంది. ఆ కుష్ఠమును బైబిల్లో, ఆ కుష్ఠము అది బొబ్బలు పెడలు అది వేరే అయితే కొద్ది రోజులు తగ్గిపోయిద్ది, అతడు అపవిత్రుడు కాదు, పవిత్రుడే. మామూలుగా బొబ్బలు వేరే అయితే, కానీ కుష్ఠం అనుకో ఏమంటాడు? అతను ఏమని నిర్ణయించాలి? అతన్ని అపవిత్రుడు నిర్ణయించాలి. అది ఎవరు చూడాలి? మళ్ళీ యాజకుడు కనపరుచుకోవాలి. చూస్తాడు, తగ్గిపోయిందా, కుష్ఠం కాదా, అది వేరేదా, ఓకే నువ్వు పవిత్రుడు అని యాజకుడు సర్టిఫై చేయాలి. యాజకుడు సర్టిఫై చేస్తేనే అక్కడ మందిరంలోకి రావాలి, లేదా ఇశ్రాయేలు సమాజంలోకి రావాలి. లేకపోతే అంతవరకు ఎక్కడ ఉండాలి? వ్యక్తి పాలెంలో ఉండాలి, ఊరు బయట ఉండాలి. మందిరంలోకి అసలే రాకూడదు, ఊర్లోకి రాకూడదు, అసలు మందిరంలో రాకూడదు. అంటే ఈ కుష్టు పాప రోగానికి సాదృశ్యం. ఇదనాల్లో దేవుడు ప్రేమించే పాపులు మనం ప్రేమించి ఇంకా రక్షణ పొందకుండా, పాపంలో ఉన్నవారు, యవనస్తులుగా పెద్దవారు ఇంకా రక్షణ పొందకపోతే, పాప కుష్టిలో ఉన్న నిన్ను ఆయన ఏం చేయాలనుకున్నాడు? నీ పాప కుష్టి స్వస్థపరచాలనుకుంటున్నాడు, నిన్ను శుద్ధి చేయాలనుకున్నాడు, నిన్ను పరిశుద్ధిగా చేసి ఆయన సన్నిధిలోనికి, రక్షణలోనికి, ఆయన రాజ్యంలోనికి, పరలోకానికే ప్రవేశం కల్పించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలి? నీ పాపాన్ని ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి, మారుమనసు పొందాలా. నీ పాప కుష్టిని దేవుడు శుద్ధి చేస్తాడు, నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఇంతకాలం పాపిగా ఉన్నావు, అయితే ఈరోజు నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నువ్వు పరిశుద్ధురాలు అవుతావు. రక్షించబడిన మన జీవితాల్లో ఇక్కడ ఈ కుష్ఠరోగి స్వస్థ పొందగానే ప్రభు అని చెప్పిన మాట వెంటనే నువ్వు మనుషులు చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు
యాజకునికి వెళ్ళాలి. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా అనిపిస్తుంది. చాలా అసలు ఎగ్జాక్ట్‌గా ఏ పరిస్థితి అంటే, అసలు ఎవరు ఎవరితో అంటున్నారు? ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నారంటే, అనంతుడైన, గొప్పవాడైన దేవుడైన యేసు ప్రభు, సామాన్యుడైన మానవుడైన యాజకుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. మీకు అర్థమవుతుందా? గొప్పవాడైన యేసు ప్రభు, మానవ మాత్రుడే, యాజకుడు మానవ మాత్రుడే కదా, మనిషి కదా. మానవ మాత్రం యాజకుని కనపరుచుకోమన్నాడు. యేసు ప్రభు చెబితే చాలదా? సరిపోద్ది. యేసు ప్రభు చెబితే చాలు. ఆయన సర్టిఫై చేస్తే, ఆయన చెప్తే చాలు. ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడు, మీరు ఆలోచన చేశారా ఎప్పుడైనా? నేను ధ్యానించినప్పుడు, నాకు ఆలోచన చేసినప్పుడు, నిజంగా యేసుప్రభు ఎందుకు అలా అన్నాడంటే, పాత నిబంధనలో తండ్రి ఇచ్చిన విధానం. యేసుప్రభు వచ్చింది ఏంటంటే, పాత నిబంధనను ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాడు. అందుకే ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. అందుకే పాత నిబంధన ప్రకారం ఆయన శనివారం విశ్రాంతి దినం వెళ్ళాడు. పాత నిబంధన ప్రకారం పుట్టినప్పుడు కూడా సున్నతి చేయబడింది ఆయనకి. ఆయన ప్రతిష్ఠ చేయబడతాడు ధర్మశాస్త్రం ప్రకారమే. ఆయన విశ్రాంతి దినానికి వెళ్ళేవాడు. అంటే ఎందుకంటే దాన్ని నిర్లక్ష్య చేయక ఆయన ఆయన మరణించేంత వరకు కూడా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని పాటించాడు యేసుప్రభు. పాటించి చూపించాడు ఆయన. అది ఆయనలో ప్రత్యేకత. ఇంకోటేంటంటే, అసలకి యేసుప్రభు సర్టిఫికేట్ చేసి చెప్పొచ్చు. ఇదిగో అయ్యా, నువ్వు శుద్ధుడివయ్యావు. ఓకే, ఇక్కడి నుంచి నువ్వు పరిశుద్ధుడు. పో, యు గెట్ రెడీ. ఇగో దేవుని మందిరానికి వెళ్ళు, ఆరాధించు. వెళ్ళి కానుక అర్పించు అని చెప్పాలి. కానీ ఏమన్నాడు?